యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు మీ మనస్సులు వాక్యం వినడానికి తిప్పుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, సిద్ధపరచుకోవాలని మనవి చేస్తున్నాను. ఈవేళ నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, ఒక ఆదర్శ దంపతులు, మంచి భార్యాభర్తలు. బైబిల్లో చాలామంది కుటుంబాలు ఉన్నాయి, కానీ సంఘంలో మంచి భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలు మీరు వినాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి నేను మీకు ధ్యానం చేయడానికి ఇష్టపడతాను. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశుడైన ఆకుల అని ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. భార్యాభర్తల పేరేం పేరంటే ఆకుల, ప్రిస్కిల్లా. అకుల, ప్రిస్కిల్లా అనేవాళ్ళు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అండి. ఏం పేరు చెప్పండి అందరూ? అకుల ఎవరంటే యూదుడు, పుట్టిన కాడి నుంచి ప్రభుని తెలుసుకున్నవాడు, యూదుడు, సున్నతి పొందినవాడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. ఆయనకి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత చక్కని అమ్మాయి దొరికింది. అమ్మాయి పేరు ఏం పేరంటే ప్రిస్కిల్లా. చాలామంది ప్రిస్కిల్లా అని పేరెట్టుకుంటారు. ప్రతి పెళ్లిలో పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా వీళ్ళని అకుల్లా ప్రిస్కిల్లాగా ఉంచునాయనా అంటారు. అకుల్లా ప్రిస్కిల్లాగా ఉంచునాయనా, అలాంటి మాదిరికరమైన దంపతుల్లాగా చేయనైనా అంటూ ఉంటాం పాస్టర్ గారు. ఎందుకు ఏంటి ఆ సంగతి ఏంటి తెలియచేసుకుంది ఇవాళ. మీరు కూడా, మన సంఘస్థులందరూ కూడా భార్యాభర్తలు అలాగ అయిపోవాలని నా కోరిక. మీరు మీ ఆయన, మీరు మీ ఆవిడి ఇద్దరూ కలిసి అలా అయిపోవాలి. భార్యాభర్తలు అలాగ సంఘానికి వస్తే కనుక ఆ సంఘం యొక్క స్థితి మహోన్నతమైన స్థితి. పౌలు గారు పరిచర్యలో ఉన్నారు. వీళ్ళు పౌలు గారు పాస్టర్ గారు అంటే సువార్థికుడు, మిషనరీ అంటారు. ఆయా ఊళ్ళు తిరుగుతూ సంఘాలు కడుతూ, ఈ వాడపాలెం వచ్చాడు అనుకోండి, 10 రోజులు ఉండేవాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి వాకింగ్ చెప్పేసి, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో మీరంతా అక్కడ షెడ్ వేసుకుని అక్కడ ఆరాధన చేయండి అని అలా మీరు చేసుకోండి. ఎవరో ఇద్దరు పాస్టర్ గారిని పెట్టేసి వెళ్ళిపోతారు. సంఘంలో ఎవరికి మంచివాడు ఉంటే కుర్రోడికి అప్పచెప్పేసి, సేవ చేసుకునే లక్షణాలు ఉంటే మంచివాడైతే, నీతిమంతుడైతే అడిగి అప్పచెప్పేసి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళేవారు. అలా వెళుతున్నప్పుడు ఇద్దరు, పౌలు గారికి చాలామంది ఉన్నారు ఆయన పరిచర్యలో. తిమోతి ఉంటాడు, తీతు ఉంటాడు, మార్క్ ఉంటాడు, లోకా ఉంటాడు, తర్వాత ఒనేసిమ్ ఉంటాడు, ఫిలోమోన్, ఇలా అందరూ ఉన్నారు. కానీ భార్యాభర్తల పేర్లు మాత్రం ఇద్దరు పేర్లే రాశారు. సో అకుల యూదుడు, ప్రిస్కిల్లా. అకుల అనే మాటకు అర్థం చెప్తాను చూడండి. అకుల్ అనే మాటకు అర్థం ఏంటంటే పక్షిరాజు. అకుల్ అనే మాటకు అర్థం ఏంటంటే గరుడు పక్షి, పక్షిరాజు ఇలా అంటారు కదా. ప్రిస్కిల్లమ్మ గారి పేరుకి అర్థం ఏంటంటే ప్రిస్కా అని కూడా అనేవారు. ప్రిస్కిల్లమ్మ గారి పేరు ఏం పేరంటే చిట్టమ్మ, చిట్టి. ప్రిస్కీకి ప్రిస్కా అని రాశారు కొన్ని చోట్ల, ఏంటంటే లా తీశారు కొన్ని చోట్ల ప్రిస్కా అన్నాడు పౌలు గారు, అందుకు నేను కూడా అలా అంటున్నాను అనమాట. ప్రిస్కమ్మ గారి పేరుకి అర్థం ఏంటంటే చిట్టి. చిన్నప్పుడు చిట్టి చిట్టిగా ఉండేదేమో పాప, చిట్టి అని పేరు పెట్టాడు. మన సంఘంలో ఎవరైనా చిట్టమ్మ ఉందా? ఈ చిట్టి రోమన్ గవర్నమెంట్లో, రోమ్లో ఉండేవారు. రోమ్ అంటే పెద్దది కదా, గ్రీకులు, రోమన్ గవర్నమెంట్ కదా ప్రపంచాన్ని పరిపాలించేది. రోమ్లో ఉండేవారు, మంచి ముఖ్యమైన పట్టణంలో ఉండేవారు. ఎందుకు రోమ్లో ఉండేవారు అంటే, చిట్టమ్మ గారు గవర్నర్ గారికి చుట్టమంట. ఈ ప్రిస్కిల్లమ్మ గారు గవర్నర్ గారికి దగ్గర బంధువు అని చరిత్రలో చెప్తున్నారు. సిటీలో మంచి పేరు ఉంది, వీడికి డబ్బు ఉంది, ఆస్తిపరురాలు. మన ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ కుర్రోడు యూదుడు, మరి ఏ గ్రామంలో వాడో, బెత్లెహేమోడో ఎక్కడో నాకు తెలియదు, కానీ మొత్తం మీద వీళ్ళిద్దరికి పెళ్ళయింది. కనుక నేను పేర్లకు అర్థం చెప్పాను. వాళ్ళిద్దరూ రోములో ఉండేవారు. ఈ రోములో ఉన్నప్పుడు రోమన్ చక్రవర్తి అయినటువంటి క్లౌడియస్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులు ఎవరు రోములో ఉండడానికి వీల్లేదు. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు కనబడితే వాళ్ళని ఓచకోత కోసేస్తాం, ఈ ఊరిది వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండటం వల్ల మొత్తం అందరూ కూడా యేసు ప్రభు బిడ్డలు అయిపోతున్నారు, అందరూ మారిపోతున్నారు, కాబట్టి క్రైస్తవులు ఎవరు ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపోండి అన్నాడు. రోములో ఎవరైనా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారంటే
ప్రార్థన పెట్టినట్టుగా కానీ తెలిసిందంటే, చర్చికి వెళ్తున్నట్టుగా కానీ తెలిసిందంటే స్టేషన్లో పడేస్తాం, చిత్రహింసలు పెడతాం, చాలా చితక్కొట్టేస్తాం, అన్నం కూడా పెట్టాం అని చెప్పారు. అప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేశారంటే వీళ్ళు బయలుదేరేసి కొరింథీకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొరింథీ అనేటువంటి మరో పట్టణానికి వచ్చారు. కొరింథీ గురించి మీకు ఒకసారి కొరింథీ సంఘాన్ని గురించి చెప్పాను, అది యూట్యూబ్లో ఉంటుంది. కొరింథీ పట్టణం వివరాలు మీరు సెర్చ్ చేసుకోండి. అక్కడ మళ్ళీ చెప్తే మన టైం సరిపోతుంది, మనం ఎత్తుకున్నది ఏంటి అన్నట్టు ఉంటుంది. కాబట్టి కొరింథీకి వచ్చారు. కొరింథీ కూడా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద ఏషియా. కనుక కొరింథీ కూడా పెద్ద సిటీయే, సముద్రం పక్కన అలాగా ఉంటుంది. ఆ సిటీలోకి వచ్చారు. వచ్చి వీళ్ళు ఏం పని చేసుకుంటారంటే డేరాలు కుట్టుకుంటారు. డేరాలు అంటే తెలుసా? టెంట్ మేకర్స్ అంటారు వాళ్ళని. ఆ రోజుల్లో పాకలు ఎవరు వేసేవారు కాదు, టెంట్లలో ఉండేవారు. చెప్తాను, నేను ముందుకు వెళ్ళాక చెప్తాను, ఆ విషయాలకు వస్తాను. సో ఇప్పుడు ఇది బ్రీఫ్ హిస్టరీ. వీళ్ళు రోమ్లో ఉండేవారు. రోమ్లో నుంచి చక్రవర్తి గారు, రాజుగారు వెళ్ళిపోమంటం వల్ల కొరింథీకి వచ్చారు. కొత్తగా వచ్చారు. ఒక ఇల్లు అద్దెకి తీసుకోక్కర్లేదు, వాళ్ళు ఎక్కడో స్థలం చూసుకుని టెంట్ వేసుకున్నారు. ఓ షాప్ ఒకటి పెట్టారు, షాప్ కూడా పెట్టారు. ఎందుకంటే టెంట్లు కుట్టేవారు కదా, టెంట్లు అమ్మడం, టెంట్లో మంచి బిజినెస్ వాళ్ళు బాగా చేసేవారు. మంచి ఏదో రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళే మంచివాళ్ళు. సో మొదటి పాయింట్, అకుల్లా ప్రిస్కిల్లాలు ఎలాగున్నారు, వాళ్ళ పేర్లకు అర్థాలు చెప్పాను, వాళ్ళు ఏ ఊరుల్లో చెప్పాను, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటో చెప్పాను, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పాను. కొరింథీకి వచ్చేసారు. కొరింథీలో ఇక్కడ ప్రార్థన చేసుకుందామని మకాం వేసుకుని అక్కడ కూటం పెట్టుకుని పగలంతా పని చేసుకుంటున్నారు. రాత్రులు ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన. అప్పుడు ఖాళీ దొరికినప్పుడు అలా టెంట్ వేళ చేతుల పనే కదా, షాప్ ఓనర్స్ వెళ్ళే కాబట్టి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కుట్టుకోవడం, పని ఉంటే పని. మన సొంత పొలం అనుకోండి, సొంత పని అనుకోండి, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. షాప్ యజమానులు మనమైతే మనకు ఖాళీ దొరికినప్పుడు ప్రార్థనకి వెళ్ళొచ్చు, కట్టేయచ్చు, మనల్ని ఎవడు అడగడు, అది మన ఇష్టం. వీళ్ళు కూడా అలా షాప్ పెట్టుకున్నారు, భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు. ఇప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాలో మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, యేసు ప్రభు దేవుడని ఎరిగిన వాళ్ళు. మొట్టమొదట అకుల్లా ప్రిస్కిల్లాకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే వీళ్ళు ఏక మనస్సు గలవారు. బైబిల్లో 6 సార్లు ఉంటుంది అకుల్లా ప్రిస్కిల్లా అని. అకుల్లా ప్రిస్కిల్లా 6 సార్లు. ఎక్కడ? అపొస్తలుల కార్యములు 18:1, అపొస్తలుల కార్యములు 18:18, అపొస్తలుల కార్యములు 26వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటాయి. ఎక్కడ చూసినా చదవండి మీరు, ఎక్కడ చూసినా 18:1 అన్నాను, అక్కడ ఇద్దరు పేర్లు ఎలా ఉన్నాయి? అకుల్లా ప్రిస్కిల్లా. 18వ వచనం ప్రిస్కిల్లా అకుల్లా, 26వ వచనం ప్రిస్కిల్లా అకుల్లా. మరలా మొదలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చదవడం లేదు, 16:3 ప్రిస్కిల్లాకును అకుల్లాకును. చాలమ్మా. 4వ వచనం మళ్ళీ అక్కడ ప్రిస్కాకును అకుల్లా. మళ్ళీ మొదలు కొరింథీ 16:9 ప్రిస్కిల్లా అకుల్లా. 2:9, 4:19 ప్రిస్కిల్లా అకుల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మీకు ఇద్దరిని ఎక్కడ చూసినా ఒక భర్త పేరు రాసి వదిలేయలేదండి, లేకపోతే భార్య పేరు రాసి వదిలేయలేదండి. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా జంట ఇద్దరు కనపడుతుండేవారు. ఈదిలో కోవడం అంటే భార్య భర్తలు కంపల్సరీ, ఎవరింటికాడన్నా ఫంక్షన్ అంటే భార్య భర్తలు కంపల్సరీ, కలిసే వచ్చేవారు వాళ్ళు. అందుకనే పౌలు గారు 6 times ఒక్కసారి కూడా మర్చిపోలేదు, ప్రిస్కిల్లా అని వదిలేయలేదు, లేదా అకుల్లా అని వదిలేయలేదు. ఇద్దరు పేర్లు రాశాడంటే వాళ్ళిద్దరూ ఏక మనస్సు కలిగిన వారు. కొన్నిసార్లు అకుల్లా పేరు ముందుంది, కొన్నిసార్లు ప్రిస్కిల్లా పేరు ముందుంది. కానీ అకుల్లా పేరు 2 సార్లు ఉంటే ప్రిస్కిల్లా పేరు 4 సార్లు ఉంది. అంటే అమ్మగారు కొంచెం స్పీడ్ అంటే ఏం స్పీడు? భర్త మీద స్పీడ్ కాదు, భర్త మీద స్పీడ్ కాదండి, పనిలో స్పీడ్. చురుగ్గా ఉంటుంది అమ్మాయి. కూటం అంటే పరిగెత్తుకొచ్చేద్ది, వాక్యం అంటే పరిగెత్తి చదివేది, వాక్యం తీయగానే అకుల్లా అని చదివేద్ది. చురుగ్గా ఉంటుంది అమ్మాయి. అందుకనే పౌలు గారి యొక్క నాలుకలో, తల్లో నాలుక ఏమంటారు, అలాగ నోటి మాట వచ్చిందంటే ప్రిస్కిల్లా మాట. ప్రిస్కమ్మా, రే ప్రిస్కిల్లా, ఇది పట్టరమ్మా, అది పట్టరమ్మా. ఇంకా ఈయనకి బాగా అలవాటు అయిపోయింది. రే బాబు అకుల్లా రండమ్మా. అది పౌలు గారు
ఆ రకంగా భార్యాభర్తల్ని ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఏక మనసు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ చాలామంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ భార్యాభర్తలకు ఏ మనసు లేదు, ఏక మనసు లేదు. ఇడ్డుమంటే తిడ్డుమంటూ ఉండేవాళ్ళు. ఈయన ఏదన్నా అన్నాడు అనుకోండి, ఆవిడ ఇంకోటి అంటుంది, ఆవిడ ఏదన్నా అన్నది ఈయన ఇంకోటి అంటాడు. ఇంకా అక్కడి నుంచి చూసుకోండి కులంబరం ఊరంతా. కనుక ప్రభునందు ప్రియులారా, అకుల్లా ప్రిస్కిల్లాలు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏక మనసు కలిగిన వారు. వారు కలిసి కాపురముండిరి. 3వ వచనంలో వారు కలిసి కాపురం ఉన్నారంట. 3వ వచనంలో కలిసి కాపురం ఉంటున్నారండి. కొంతమంది కాపురం ఉంటారు కానీ కలిసి ఉండరు. వీళ్ళిద్దరూ కలిసి ఉండాలా. భార్యాభర్తలో నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు అన్నట్టుగా ఉండాలా. భార్యాభర్తలు అలాంటి బంధముగా ఉన్నప్పుడే ఆ భార్యాభర్తను దీవిస్తాడు. భర్తను ప్రేమించాలి భార్య, భార్యను ప్రేమించాలి భర్త. అప్పుడే ఆ సంసారం చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరూ సరిగా లేకపోతే ఆ సంసారంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు. ఏక మనస్సు గలవారయుండు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, ఇద్దరు భార్యాభర్తలు. ఆయన అన్నాడంటే పెళ్లి చేసేటప్పుడు, ఇక్కడున్న భార్యాభర్తల్లో ఎవరైనా ఇంతవరకు పోట్లాడుకోలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యెత్తండి అన్నాడంట. వాళ్ళకి దండేస్తాను అన్నాడంట. ఒక ఆయన చెయ్యెత్తాడంట. వెంటనే పిలిచాడు. అయిపోయిన వెంటనే ఈ పాస్టర్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఆ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమ్మా, నువ్వు మీ ఆయనతో ఎలా కాపురం చేస్తున్నావు? కనీసం చిన్న మాట కూడా అనుకోరంట మీరు. ఏ దెబ్బలాట లేదంట. అసలు ఎలా కాపురం చేస్తున్నావమ్మా నువ్వు అని అంటే ఆవిడేముందో తెలుసా? మేమిద్దరం కలిసి ఉంటే కదండి, ఆయన ఊళ్ళో ఆయన ఉంటాడు, నా ఊళ్ళో నేను ఉంటాం, అందుకని ఏ దెబ్బలాటలు ఉండవు అన్నదంట. కొంతమంది కలిసి భార్యాభర్తలని పేరుకి మాత్రమే తప్ప ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలిసి వెళ్తారు అంతే. చాలామంది పెళ్ళి అంటే స్పీడ్గా చేసుకున్నారు, కానీ పెళ్ళి అయ్యాక అసలు రంగు బయటడుతుంది. పెళ్ళికున్న తొందర పెళ్ళి అయ్యాక కదా, ఎందుకు చేసుకున్నాను రా బాబు అన్నట్టుగా. లోపల ఒక ఆయన చెప్పాడు, ఎలక బోన్లో చేప మొక్క దగ్గరికి వెళ్తుందంట. ఆ ఇల్లి వరకు రౌండ్ తిరిగేస్తుందంట. అందులోకి వెళ్ళి వరకును, బోన్లోకి వెళ్ళి వరకును. బోన్లోకి వెళ్ళాక అప్పుడు అనుకుంటుందండి ఇంతే మన పని అని. అలాగే పెళ్ళి అయిన వాళ్ళందరూ బోన్ చుట్టూ తిరిగేస్తూ ఉంటారు. పెళ్ళి అని. పెళ్ళి అయిపోయాక అప్పుడు తెలుస్తుంది బోన్లో బందీలు రావని. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి. పెళ్ళి అయిన తర్వాత భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఒక విషయం చెప్తానండి, ప్రిస్కిల్లా మంచి కుటుంబం నుంచి వచ్చింది, ధనవంతురాలు. నా మాట వినాలే, నా మాటే అని అంటలేదు ఆవిడ. మంచి భార్య, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చేటువంటి దానము. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. ఏ గుడ్ ఫ్యామిలీ షోస్ లవ్, ఏ గుడ్ ఫ్యామిలీ స్టాండ్ ఇన్ ట్రూత్. మంచి కుటుంబం భక్తిలో ఉంటారు. మంచి కుటుంబం, మంచి భార్యాభర్తలు, సంఘములో భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళు అయి ఉండాలి. కలిసి మాట అనుకోవాలి. నువ్వు మంచి భార్యవేనా? నీ భర్తకు అన్ని రకాలుగా సహకారంగా ఉంటున్నావా? నీ భర్తను అన్ని రకాలుగా నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రియులారా, మీరు అన్యోన్యంగా ఉంటున్నారా? ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతున్నారంటే కనబట్టలేదు. భర్తలారా, మీ భార్యల్ని ప్రేమించండి. ఎందుకు సార్ పెళ్లిలో చెప్పేది ఎక్కడ చెప్తున్నారో మీరు పెళ్ళిలో వింటలేదు కనుక ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాను. అందుకే గొడవలు అవుతున్నాయి మన వాళ్ళకి. అందుకే మన వాళ్ళు సరిగ్గా భార్యను ఎలా ఏలుకోలో తెలుస్తలేదు, భర్తను ఎలా ఏలుకోలో, ఎలా అని సాగదీయాలో, ఆయన ఎలా చూసుకోవాలో, ఎలా ప్రేమించాలో తెలియడం లేదు. సో మీరు ఏం చేయాలనంటే మీ భార్యల్ని ప్రేమించాలి. మీ మట్టుకు మీరు తినేసి నీ భార్యకి దాపారకం అనేది ఉండకూడదు. అన్నీ చెప్పుకోవాలి. మీ ఇద్దరం అన్నీ చెప్తే తిన్నంగా ఉండేస్తుంది ఏంటండి అనొచ్చు మీరు. అమ్మ మీరు తిన్నంగా ఉండాలి. నీకెందుకు చెప్పడంటే నువ్వు చెప్పిన దానికి కోడిగుడ్లకి ఏకలు లాగుతావు. ఆ 100 రూపాయలు ఏమైనా 100 కాడే 1000 అడగది మనిషి. 100 కాడ అన్నీ బాగా ఊకడుతుంది. ఆ 100 ఏం చేసావు? 100 సంగతి ఏంటి? సర్లే నీ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నావులే. ఇంకా అక్కడి నుంచి మొదలైపోదు.
అంతా మీ అమ్మోళ్ళకి ఎట్టుకో, మీ నాన్న చూసుకో. భార్యాభర్తలు అలా ఉండడానికి లేదు. ఇద్దరు భార్యాభర్తల మధ్యన చిన్న ప్రాబ్లం వచ్చిందంట. పాస్టర్ గారిని పిలిచారట. పాస్టర్ గారిని పిలిచి, అయ్యా మా ఇద్దరికి పట్టలేదు, ఏంటి గొడవ అని అంటే, ఈవిడికి ఫ్యాన్స్ 5లో తిరగాలంట. ఫ్యాన్ ఏసీ కావాలంటే ఈవిడికి. ఆయనకేమో ఏసీ పడదు, ఫ్యాన్ 1లో తిరగాలి. ఇది ప్రాబ్లం. ఆ గదిలో ఆయన ఈ గదిలో ఈయన పడుకుంటున్నాడు, నువ్వు ఏసీ వేసుకో, నేను ఫ్యాన్, నాకు ఫ్యాన్ వద్దు అంటున్నాడు. వీళ్ళిద్దరికి పడతలేదు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, పాస్టర్ గారు అన్నాడు, ఇద్దరు క్యాగేజ్ కౌంట్స్, దీనికే విడాకులు ఎందుకు, మీరిద్దరు ఏం చేస్తారంటే, అమ్మ నువ్వు కొంచెం ఊర్చుకో, ఆయన నువ్వు 5లో ఫ్యాన్ కాస్త 2లోకి ఊర్చుకుంటాడు, నువ్వేమో బాబు నువ్వు అంత 5లో కాదు కదా, నీకు 2లోనే పెట్టమన్నాను కదా, నువ్వు కూడా ఊర్చుకో, మీ ఇద్దరు అలా పడుకోండి అన్నారట. అలాగే కొన్ని రోజులు పడుకున్నాక ఫ్యాన్ 5లో తిరుగుతున్నా కూడా ఇద్దరు ఇడిపోవట్లేదంటే. ఇప్పుడు దేవునికి స్తోత్రం. వారిద్దరూ అండర్స్టాండింగ్ చేసుకున్నారు అనుకోండి, మీ ఇద్దరు ఒకటే. బయట వాళ్ళు గొడవ ఎందుకు, మీ అత్తగారు గొడవ నీకు అనవసరం, మీ మాంగారు గొడవ నీకు అనవసరం. మీ ఇద్దరు ఏక శరీరంగా ఉండండి. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని మీ మనస్సులు కలవాలా. దేవుడు చెప్తున్నాడు, ప్రిస్కిల్లా అకుల్లా వారు ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. ప్రభు పనిలో ప్రతి విషయాల్లో కలిసి వెళ్ళేవారట. ప్రతి విషయాల్లో ఎక్కడ కోట పెడితే వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేసేవారు. చర్చిలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారు. ఆలయాన్ని ఇద్దరు కలిసి తుడిచేవారట. అకుల్లా ప్రిస్కిల్లా అంత మంచి వారు. మొదట వాళ్ళు మనస్సులు కలిసినాయి, వాళ్ళు ఏక శరీరంగా ఉన్నారు. పిల్లారా మీ మనస్సులు కలిసినాయా? ఏదో పిల్లల కొరకు కాపురం చేస్తున్నాం కానండి, నేను ఆవిడతో ఉండనండి, ఏదో నేను అతని కోసం కాపురం మరి పిల్లల కోసం, లేకపోతే ఇంటికాడ ఇలాంటి పరిస్థితులు నేను ఉంటున్నాను కానీ, లేదా నేను ఎప్పుడో వెళ్ళిపోతే నాకు ఏం తక్కువ అని అనలేదు అమ్మాయి. ఆ అబ్బాయి నేను తెచ్చి పాడేస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాను ఆయన అనలేదు. అకుల్లా ప్రిస్కిల్లాలకి ఒకటే మాట, వారు ఏక మనస్కులై ఉన్నారు, వారు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, అటువంటి స్థితిలోనికి మీరు రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట ఈ భార్య. సార్ నేను అస్సలు ఒక్క క్షణం కూడా అతనితో నేను కాపురం చేయలేను అందంట. అంత అలాంటి వాడు అనుకోలేదు నేను. ఇంతలాగా తయారైపోయాడు అతను. ఎంత బాధ పెడుతున్నాడో, ఎంత హింస పెడుతున్నాడో, ప్రతిదానికి కూడా మా ఏదోటి అంటూ ఉంటాడు. నాకు ఇమీడియట్గా విడాకులు ఇచ్చేయాలండి అన్నదంట పెళ్లి చేసిన పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు అన్నాడంట, సరేమ్మా అయితే పని చేయి, ఒక్క 3 నెలలు టైం ఇస్తాను, 3 నెలల్లో నాకు వచ్చేయండి, మీకు విడాకులు ఇచ్చేస్తాను. 3 నెలల్లో నేను చెప్పినట్టు చేయన్నాడు. ఏంటంటే 3 నెలలు మీ ఆయన ఎంత తిట్టినా నువ్వేం మాట్లాడక నవ్వుతా, రాగానే కాళ్ళుకు నీళ్ళు ఇచ్చేయి, రాగానే స్నానం చేయి, నీళ్ళు పెట్టి ఆసనం అయితే స్నానం చేయించి, రాగానే టీ చేయి. ఎలా ఉన్నారండి ఏంటి, ఎంత తిట్టినా సరే అలాగే ఉండు, అసలు నోరు ఎత్తుకో నువ్వు. ఇంకా ఎలా ఉన్నదండి ఆఫీస్ ఇలా మంచిగా మాట్లాడు, నటించు పోనీ ఒక 3 నెలలు అన్నాడు. ఇక రాగానే ఆయన ఒక గ్లాసు రుసరుసలాడుతూ రాగానే ఇలాగెలా పడేసి రుసరుసలాడి కుర్రోడు కదా ఈ కుర్రోడు రుసరుసలాడిపోతున్నాడంట. ఈవిడేం మాట్లాడలేదంట. ఏంటి బాబు ఏం జరిగింది, ఉందా లేదా, వెళ్ళిపోయిందా, అగ్నిపర్వతం లాంటి నా భార్య ఉరిమిందంటే, సాక్రటీస్ భార్య ఉరిమీదంట. సాక్రటీస్ తెలుసు కదా, ఉరిమీదంట. ఒకసారి కోపం వచ్చి ఆ రోజుల్లో కొండట్టుకెళ్ళి దబేలు కొట్టిందంట వాళ్ళ ఆయన తలక మీద, మంచినీళ్ళు కొండనే. ఈ పెంకులు కూర్చుని రక్తం కారతంటే సాక్రటీస్ అన్నాడట, ఏమి ఆవిడ పేరు జాందివి, ఏదో పేరు, ఏమి జాందివి ఇదేనా నీ కోపము, నీ కోపానికి ఈ కొద్దిపాటి రక్తపు మరకలేనా అన్నాడట. ఆశ్చర్యపోయింది ఆవిడే. ప్రియులారా, ఇక్కడ ఈవిడ సైలెంట్ అయిపోయింది, ఇంకా ఏం మాట్లాడట్లేదు, మనోడికి ఏం అర్థం అవట్లేదు. అవి ఏంటి టీ తాగారండి, భోజనం చేస్తారండి, ఆఫీసులో బాగా జరిగింది కదండి, ఇలా మాట్లాడుతుంది. అచ్చిపో సరే అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రం రసరసలు ఏదో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు మనోడు. రోజు అలవాటు కదా వీళ్ళకి. సాయంత్రం పొద్దున ఏదో గొడవ పెట్టుకోవాలి, చిన్నదానికి కాద్దానికి కూద్దానికి ఏముండదు. కూద్దానికి పెద్ద ప్రాబ్లం ఉండవు, భార్య భర్తల మధ్యన చిన్నయండి. ఆ కాద్యానికి కూద్దానికి చిన్న ప్రాబ్లం తీసుకొస్తుంది ఆవిడ. సాయంత్రం మాట్లాడట్లేదు, పొద్దున మాట్లాడట్లేదు, ఏంటి ఇలా ఉందని ఈయన కొంచెం మారిపోయి, ఈయన కూడా అయిపోయి నేను ఏమనకూడదని ఇక వస్తా పూలెట్టురావటం మొదలెట్టాడు. ఎప్పుడు తేనోడు ఏం పట్టుకొస్తున్నాడు, స్వీట్ అట్టుకొస్తున్నాడట. ఎప్పుడు తేనోడు పోకోడు ఎట్టుకొస్తున్నాడంట. అయ్యో అలసిపోయావా, ఈ వేళకు వంటొద్దులే, పలావ్ ప్యాకెట్ తెచ్చేస్తానంటున్నాడట. 3 నెలలు కాదు, వీళ్ళిద్దరు మారిపోయారు. 3, 4, 6 సంవత్సరం కనపడ్డాడు పాస్టర్ గారు. సంవత్సరం తర్వాత ఈ అమ్మ 3 నెలలకు వస్తున్నారు కదా, మీ ఇద్దరు రాలేదండి, ఆ సంగతి ఇప్పుడు మర్చిపోయాడు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
భార్యాభర్తలు ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, పురుషులారా మీ భార్యలు మీ సొంత శరీరం వలె ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలను గౌరవించండి. లోబడి ఉండడం అంటే బానిసలాగా ఉండమని కాదు, ఆయన గౌరవించండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నది బైబిల్లో. ఎంతమంది భార్యలు మంచి భార్యలుగా ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే కళ్ళెవరు అన్నదమ్ములు అంతవరకు వీళ్ళు ఎంతో ఒక్క అంచంలో తినట్టు ఉంటారు. అన్నదమ్ములు అన్నికి ఎదురు చెప్పడం, తమ్ముడికి ఆడు ఎదురు చెప్పడం, అంత కలిసి ఉండి వాళ్ళు కూడా ఈ పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ అస్సలు కలరిల్లా కన్నెవరు. కొంతమంది అలాగైపోయారు ఈ దినాల్లో. వద్దొద్దొద్దొద్దు, ప్రేమ. ప్రియులారా, ప్రేమ ఏక మనస్సు తీసుకొస్తుంది. భార్యాభర్తలు అలా ఉన్నట్లయితే మీ సంసారంలో సంతోషం ఉండదు. సహోదరులు ఐక్యత కలిగిన వాళ్ళే, ప్రేమతో జీవించాలి, ఒకరి సుఖదుఖాల్లో ఒకరు. కనుక వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏక శరీరంగా ఉన్నారు. వారు కలిసి మెలిసి మరి ఎంతో ప్రేమతో అన్యోన్యంతో వారి జీవితాన్ని జీవిస్తున్నారు. అది మొదటిది. రెండవది, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే కలిసి పని చేసుకుంటున్నారంట. మొదటేమో కలిసి ఉంటున్నారు కాపురం, కలిసి ఏకమనసు అయిపోయారు. భర్త వెళ్తేనే వెళ్ళరా, ప్రార్థన కానీ వెళ్ళరా అని అందావిడి. ఇద్దరు వెళ్ళిపోతారు. మధ్యలో నేను వస్తానుండు, రావను ప్రార్థనకే, రాత్రులు అయితే రావాలి, లాక్కొచ్చేదిలే. పిసికిల్లమ్మ లాక్కొచ్చేసేదే, రా అంటుంటే తర్వాత చూద్దాం, తర్వాత చూసుకుందాంలే, ముందు చర్చికి వెళ్ళిపోదాం అనేదట. ఇద్దరు విడదీయరాని బంధం. అలాంటి బంధంగా మీరు ఉండాలని కోరుతున్నాను. రెండవది ఏంటంటే కలిసి పని చేస్తున్నారండి. 18వ అధ్యాయం 3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం. వారు కలిసి కలిసి పని చేస్తున్నారట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారంట. కొంతమంది నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు, ఆ మాత్రం పోషించలేనోడు, ఆ మాత్రం సెల్ ఫోన్ కొనలేనోడు, ఆ మాత్రం మంచం కొనలేనోడు. మీరు అంటారులేదు నాకు తెలియదమ్మా, జనరల్గా చెప్తున్నాను, మీరేమనుకోకుండా మీరు నన్ను మొదట క్షమించేయండి. దేవునికి స్తోత్రం. నేను చెప్పేటప్పుడు మొగమాటం లేకుండా ఎడాపేడ సెలుపుకుంటూ వెళ్ళిపోతాను, ఏమనుకోకుండా. దేవునికి స్తోత్రం. ఆ మాత్రం చేయలేనుడు నన్ను ఎందుకు చేసుకున్నావు, పెళ్లికి ముందు ఎంత అన్నావు అంత అన్నావు అంటారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కలిసి పని చేయుచుండే భార్యాభర్త. బైబిల్లో ఏమని తెలుసా? పని చేయకుండా ఎవడో భోజనం చేయకూడదు అని ఉంది బైబిల్లో. తెలుసా మీకు? ఎక్కడుందా? తెస్సలోనికి రాసిన పత్రికలో పని చేయకుండా ఎవరికి అన్నం పెట్టకండి అన్నది. బైబిల్ ఏమన్నా సోమరపోతుల్లో ఉండమని చెప్పింది ఇటు. ప్రతివాడు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయని ఎడల, నల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు, మీలో కొందరు ఏ పని చేయకే పరులు జొలిగిపోతున్నారు, అక్రంగా నడుచుకుంటున్నారు, వదరబోతుల్లాగా భోజనం చేసేస్తున్నారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పని చేయవలసిందే. మొదట భర్త పని చేయాలి, తప్పదు. దేవుడు చెప్పాడు కదా, ఆదామా నువ్వు చెమటూడ్చి నీ భార్య నీ పిల్లల్ని పోషించాలన్నాడు. ఏ భర్త ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఏమండో అమ్మాయిలు ఎలాగంటారు నేను అని అన్నాను, కానీ భర్తలు కూడా భార్యకి ఏం కావాలో అన్నీ తేవాలి, చూడాలి. ఎందుకంటే నువ్వు నీ భార్యను ఏలుదువు అని ఉంది అక్కడ. ఏలటం అంటే ఏంటి? ఇంట్లో కావాల్సినవన్నీ చూడడం, ఇంట్లో కావాల్సిన అవసరాలు, సరుకులు, వానరు అన్నీ చూసుకోవాలి. అప్పు చేస్తావో, సొప్పు చేస్తావో, పని చేస్తావో, ఏం చేస్తావో ఏదో పని చేయి. ఇద్దరు కలిసి పని చేస్తున్నారంట. షాప్ పెట్టేవారు వీళ్ళు ఏం కట్టారంటే డేరాలకు టెంట్ మేకర్స్ అంటారు. పూర్వం గుడారాల్లో ఉండేవారు. గుడారాలు, అబ్రహాం గుడారాలే కదా. ఈ గుడారాలకి చాలా స్కేర్సిటీ, డిమాండ్ ఉండేది. అందుకని రోజు గుడారాలు కుట్టేసేది. ఇద్దరు ప్రిస్కిల్లా ఆ పక్కన కూర్చుంటే, ఆకులు ఈ పక్కన కూర్చుంటే ఇద్దరు మొదలెట్టేసి దెబ్బలు పెట్టి సూదెట్టి ఇద్దరు కుట్టేసేవారు. టెంట్లు కుట్టేసి టెంట్ రెడీ. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. అంతేగాని నువ్వే చెయ్యాలి అని కాదు. ఇద్దరు కలిసి చేసి మొదట భర్త పని చేయాలి, భర్త కష్టపడాలి. అంతేగాని భార్య మీద వంతులు వేయకూడదు. రెండవది, భార్య కూడా భర్తతో కలిసి పని చేయాలి. ఇద్దరు ఉద్యోగం చేసుకోవాలి. ఇప్పుడు నవీన డేస్లో, ఈ మోడర్న్ డేస్లో, నవీన యుగంలో భార్య భర్తలు కలిసి పనిచేస్తేనే కానీ సంసారం నడవడం కష్టం ఈ రోజుల పరిస్థితులను బట్టి. ఏదో పని, మిషన్ కొడతావా, కూలి పనికి వెళ్తావా, కలుపు తీస్తావా, రొప్పుల పనికి వెళ్తావా,
ఎక్కడికి వెళ్తావో మొత్తం మీద వేడి నీళ్ళకి ఇద్దరూ కలిసి మన ఊళ్ళో చాలామంది అలా పనిచేస్తారండి. ఇద్దరూ కలిసి గేదెలు మేపుకుంటారు. ఆయన గడ్డి కొత్తే ఈయన పాలు పిస్తుంది, ఈయన పాలు పిద్ది ఆయన గడ్డి వేస్తాడు. భలే ఉంటారు భార్య భర్తలు. అలా ఉండాల. ఇద్దరూ కలిసి మరి మధ్యాహ్నం ఆ పొలం గొట్టు మీద భార్యాభర్తలు భోజనం చేయటం, కొన్ని దృశ్యాలు ఎంత ప్రేమగా ఉన్నారు వాళ్ళు అనిపిస్తుంది. కలిసి పని చేయాలి. పని చేయకపోతే అది వాక్యానికి విరుద్ధం. మీలో ప్రతివాడు పని చేయాలి. భార్య కూడా పని చేయాలి. ప్రిస్కిల్లా ఏమని తెలుసా? అదేంటి నేను పెద్దింటి కుటుంబం నుంచి వచ్చాను, అదేంటి మా ఇంటికాడ నన్ను అసలు బయటికి పంపనిచ్చేవారు ఏంటి, ఎండముఖం తెలీదు నీడముఖమే కానీ ఇదిలోకి ఎప్పుడన్నా వచ్చానేంటి, ఇప్పుడేంటి నువ్వు బయటికి వెళ్ళమంటున్నావు అని అనలే. గతం మా అమ్మగారు ఎంత గొప్ప, అది వదిలే. మీ అమ్మగారు ఎంతసేపు వీళ్ళ అమ్మగారి గురించే. మా అన్నయ్యోళ్ళు ఎంత, మా అమ్మ ఎంత, మా నాన్న ఎంత, మా ఊరు ఎంత. ఆ ఊరు లంక అయినా సరే, ఆ ఊరు ఏదన్నా ఎక్కడ శ్రీలంక లాంటిదైనా సరే, నీ ఇంటి వారిని, ఇతను నీ భర్త, అతని కొరకు వచ్చావు, అతనితో కలిసి పనిచేయాలి. మనిద్దరం కలిసి కష్టపడదాం, ₹1 పని చేసుకుందాం, మనం మన సంసారాన్ని మన పిల్లల కోసం ఏదైనా ₹1 నిలవేద్దాం అని చెప్పుకోవాలి. కాపర్ అంటే కేవలం ఓన్లీ ప్రసంగాలు చేసి వదిలేయడమే కాదు, మీ కుటుంబాలు కూడా కట్టబడాలా, కుటుంబ జీవితం బాగుండాలా, కుటుంబాలు కలిసి పని చేసుకోవాలి. కలిసి పని చేయటం చాలా అవసరం. ప్రభునందు ప్రియులారా, కలిసి పని చేయాలి. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ కలిసి పని చేయటంలో సిద్దిపేట ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, మంచి వర్తమానికుడు. అని ఇప్పుడు నేను పిలుద్దామని ట్రై చేశాను కానీ దొరకలేదు నాకు. ఆయన భార్య చనిపోయేటప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడు. భార్య చనిపోయినప్పుడు సమాధి దగ్గర ఉండి సాక్ష్యం చెప్పాడు. నేను లైవ్లో చూశాను. ఏమని చెప్పాడంటే, నేను ఊరంతా, ప్రపంచం అంతా, రాష్ట్రం అంతా తిరిగి స్వార్థకి వెళ్తున్నాను కదా, నేనెంత కష్టపడుతున్నాను కదా, నేనెంత సేవ చేశాను, నేను ప్రభు దగ్గరికి వెళ్తే నేను ఎన్ని ఊళ్ళు తిరిగానో, ఏమేం చేశానో ఇవన్నీ చెప్తాను. మరి నువ్వేం చెప్తావు దేవుడి దగ్గరికి వెళ్ళి అని అంటే ఆవిడ అందంట, ప్రభువా నీ సేవకుడు పరిచర్కి వెళ్ళడానికి బట్టలు ఉతికి సూట్ కేసు రెడీ చేశానయ్యా. నీ సేవకుడు అలా బస్తికి ఇలా వచ్చి ఇలా భోజనం చేస్తుంటే అతనికి అన్ని రకాల సమకూర్చానయ్యా. నీ సేవకుడికి ఏది లోటు లేకుండా పని కొరకు నేను ఎంతో సహకరించానయ్యా అని చెప్తానన్నట. అబ్బా, నువ్వు నాకంటే ధన్యురాలు. చేస్తున్నారు అలాగా? భార్య భర్తలు ఇద్దరు కూడా పని చేసుకుని మీ సంసారాన్ని మీరు నడిపించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ వీళ్ళు డేరాలు కుట్టుకునేవారంట. ఈ డేరాలు కుట్టుకున్నప్పుడు వీళ్ళందరూ కలిసి పని చేసుకుంటున్నారట. వాళ్ళు ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. 3వ లక్షణం, ఒకటేమో వారు కలిసి ఏకమనసుతో నడుస్తున్నారు, కలిసి నడుస్తున్నారు. రెండవదేమో వాళ్ళు కలిసి పని చేసుకుంటున్నారు. మూడోదేమో ఆతిథ్యము చేస్తున్నారటండి. చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు. పౌలు గారు ఎవరింటికి వచ్చాడమ్మా? భార్య, మొదటి వచ్చిన భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వీరు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు గనుక, పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనుక వారితో కలిసి పౌలు గారు కూడా, అంటే ఆతిథ్యం. పౌలు గారు ఎక్కడ ఉండాలని తిరుగుతున్నాడంటే కొరింథీకి వచ్చాడు. ఈయన కూడా ఎవరింట్లో మకాం పెట్టాలి, ఎవరు నాకు ఆతిథ్యం చేస్తారు, ఎవరింటికాడ ఉండాలంటే అకుల్లా ప్రిస్కిల్లా ఇక్కడ ఉన్నారని కనుగొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడట. మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఒక పూట చుట్టం వచ్చాడు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఏదో కొంచెం బాగానే చూస్తాం. ఆ పూటకి రాత్రి ఉండిపోయాడు అనుకోండి, బండి కోడిగుడ్లోకి వచ్చారు. మరుసటి రోజు ఉండిపోయాడు అనుకోండి, ఆమ్లెట్ సోర్ అయిపోద్ది. ఒక మనిషి 2 రోజులు ఉండాలంటే మనం చూడగలమండి? వారం రోజులు ఒక మనిషిని కూర్చోబెట్టి లేకపోతే ఏదో పని చేసి పోషించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఆతిథ్యం, ఆయనకు ఒక బెడ్, ఈ మిగిలిన వాళ్ళందరూ సర్దుకోవటం చాలా కష్టం. అకుల్లా ప్రిస్కిల్లమ్మ గారు, ఏమండి పాస్టర్ గారు మన ఇంట్లో ఉంటాడండి, మనం ఆయనకి అన్నం పెడదామండి, ఆయన మంచి సేవకుడండి, ఆయన ద్వారా ఈ ఊరంతా రక్షణ పొందుతుందండి, ఆయనకి మనం పక్క రూమ్ ఇచ్చేద్దామండి అంటది. ఓకే, అలాగే ఇద్దరు ఒకే మాట అలాగే ఉంచేశారట. ఆతిథ్యం, ఇద్దరికి కూడా ఆతిథ్యం చేసే అనుబంధం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసమ్మా? 18 నెలలు ఉండిపోయి అంటారు ఇంట్లో. ఎన్ని నెలలు? 11వ వచనం చదవండి. 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు
1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే ఎంత? 18 నెలలు. 18 నెలలు ఆ ఇంట్లో ఉండిపోయాడు. ఎందుకంటే ప్రిస్కిల్లమ్మ గారు చాలా మంచిది. పొద్దుటే టిఫిన్ వేసేసేది, మధ్యాహ్నం అన్నం వండేసేది, అన్నీ చేపలు వండానన్నా. పౌలన్న అన్నగారు కదా, పౌలన్న చేపలు వండానన్నా, అన్న ఈవేళ చికెన్ అన్నా, ఈవేళ అదన్నా, మనం వెళ్దామన్నా, సువార్తకి వెళ్దామన్నా, అలాగేలాగా. ఈ పౌలు గారు ఒక్కడే కాదు, ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ తిమోతి చూడటానికి వచ్చేవాడు, ఈ తీతు వచ్చేవాడు. ఈ సంఘస్థులు ఎవరైనా వస్తే ఈ ప్రిస్కిల్లమ్మ గారు ఆ ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంచుమించుగా ఒక పూటకి ఒక కుంచునాన్ని వండేసి పప్పుచారు కాసేసి వాళ్ళకి ఆమ్లెట్లు అంతగా మధ్యాహ్నం 1 గంటకు వచ్చినా సరే భోంచేయండి అని అనబెట్టేసి. నాకు సరిగ్గా మా అమ్మగారు జ్ఞాపకం వస్తారు. నాకు మా అమ్మగారిని మా నాన్నగారు ఏమనేవాడు అంటే, అన్నపూర్ణమ్మ నువ్వు అనేవాడు. మాకు సరదాగా నువ్వు అన్నపూర్ణమ్మ కదా అనేవాడు. ఇంట్లో ఏమున్నాయో చూసుకునేది కాదు ఆవిడ. వండేయటం ఇంచుమించు 4గురికి మిగలాలి ఆ పూట. ఎంతమంది తిన్నా కొండ ఇది కాదు. అది పప్పుచారు లేదు అనేది కాదు. మరి ఎక్కడి నుంచి ఊరిదో ఎలాగొచ్చిందో నాకు అర్థం కాదు. కానీ కూర ఉందంటే ఇలాగ ఆడింతా మళ్ళీ అదే వేస్తూ ఉండేది. ఈ ఊళ్ళో ఎంతోమంది అమ్మగారి చేతి దగ్గర భోజనం చేశారు, ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్తామండి. ప్రిస్కిల్లమ్మ గారు అలాగూ ఆతిథ్యం చేసిన అమ్మ. ప్రిస్కిల్లా అకుల్లా అలాగూ దేవుని పిల్లలనగా సంఘం అనగా ఎంత ప్రేమ చూపించేవారంటే ఇంక దేవునికి ఏంటి ఆ చేతికి ఎముక లేదంటారు కదా, ఎముక లేనట్టుగానే ఉండేది. ఇప్పుడు ఆవిడ కూర్చుండిపోయింది. కానీ నిజంగా మా అమ్మగారు కానీ వంట వండితే ఎంత బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. పాస్టర్ అమ్మగారు కానీ, దేవుని పిల్లలు కానీ, భక్తిపరుల అమ్మాయిలు కానీ, విశ్వాసులు కానీ ఆతిథ్యం చేయటం మరొకటి. మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది. చూడండి, అందరూ ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో విశ్వాసులు ఎలా ఉండాలండి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. ఈమెను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చును, వాడు ఫలము పరలోకంలో పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చప్పలు కొట్టు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనుడు కానీ, సంఘస్థులు కానీ, ఆకలితో ఉన్నవారు కానీ గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఇస్తేనే పరలోకంలో ఫలితాన్ని. ఇంక మజ్జిగిస్తే ఇంకెంత ఆశీర్వాదం. ఓ పూట అన్నం పెడితే ఇంకెంత బాగుంటుందో. పూర్వకాలం ఆ రీతిగా సేవకురాళ్ళు క్రైస్తవ కుటుంబాలు అలాగుండి. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం చూస్తే ఆతిథ్యము చేయు కుటుంబం అది. ఇప్పుడు మీరు అన్నం అంటే వండగలరమ్మా? మిట్ట మధ్యాహ్నం ఎబ్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమను మీలో నిలవరంగా ఉండు, ఆతిథ్యము చేయ మరొకండి. ఆతిథ్యం చేయడం మర్చిపోకండి. పాస్టర్ గారులకి 10 రోజుల కోటాల్లో ఒక పూట భోజనం పెట్టడం మర్చిపోకండి. దయచేసి ఆతిథ్యం చేయడం మర్చిపోకండి. ఒక పూట క్యారేజీ పంపండి. దేవుని పిల్లలు, దేవుని సేవకులకి ఆతిథ్యము. వాళ్ళు తినకపోవాలి. ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యం. దేవదూతలకు వారు తెలియకయే చదవమా. దేవదూతలకు అబ్రహాము శారాలు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో వచ్చినటువంటి ఆ దేవదూతలకు వాళ్ళు ఏం పెట్టారండి? దేవునికి ఆతిథ్యం చేశారు, భోజనం పెట్టారు. భోజనం పెట్టగానే మీదిటికి మరలా వచ్చే సంవత్సరాన్ని కడుపున ఒక బిడ్డ పుడతాడని ఆశీర్వాదం. అకుల్లా ప్రిస్కిల్లా ఆతిథ్యం చేసేవారు వీళ్ళు. ఇంకా మీరు ఆ ఊర్లోకి ఎవరో కొత్త కుర్రాడు వచ్చాడంట. చూడండి, అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపొల్లోను ఒక యూదుడు ఎఫెసీనకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనమందు ప్రవీణుడైనను. అతడు ప్రభు మార్గమును ప్రిస్కిల్లా 26వ వచనం. ప్రిస్కిల్లా విని, అకుల్లా ప్రిస్కిల్లా విని అతన్ని చేర్చుకొని. దేవునికి స్తోత్రం. అపోల్లో అనే కుర్రోడు వచ్చాడంట చర్చిలో వాకింగ్ చెప్పడానికి. ఏదో ఊరు నుంచి వచ్చాడట కుర్రోడు. ఆ కుర్రోడు రాగానే, బాబు మధ్యాహ్నం మా ఇంటికాడ భోజనానికి వచ్చి 2 రోజులు మా ఇంటికాడ ఉండు నాయన. ఆ ఊళ్ళో ఎవరు లేరు. ఆ ఇంటి మీద మేడ మీద పెట్టి అతనికి భోజనం పెట్టి, సువార్తకి వెళ్ళిన ఆయన నీకు ఏది కావాలో ఇక్కడ ఉన్న రోజు నీకు భోజనం పెడతానమ్మా. ఉన్నారా అండి? మీరు చేయట్లేదు అంటలేదు, మీరు చాలా బాగా చూస్తారు దైవజనులు వస్తే.
ఆతిథ్యం చేయడం మర్చిపోకండి, అది మీకు ఆశీర్వాదానికి కారణం. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? ఏక మనసు కలిగిన. రెండోది ఏంటి? కలిసి పని చేసుకున్నారు. ఇద్దరు నువ్వు చేస్తే నేను చేయను, నేను చేస్తే నువ్వు, ఇద్దరు కలిసి కలుపు తీసేస్తున్నారు. ఇద్దరు కలిసి కోతలకు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కలిసి గేదెలు మేపేస్తున్నారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు. ఆయన తినకుండా ఇవిడు తిందో, ఆయన రాకుండా తినేసి రకం కాదు ఆవిడ. కనుక వీళ్ళిద్దరు కలిసి, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరూ కలిసి ఆతిథ్యము చేయటంలో నెంబర్గా ఉన్నారు. ఇక 4వది ఏంటంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు. ఏంటండి? అక్కడ 26వ వచనం చదువుకున్నాం కదా, అక్కడే చూడండి. ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశుద్ధపరిచిరి. అంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, వాక్యం బాగా నేర్చిన వారు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి వాక్యం ఎలా నడుచుకోవాలో, బైబిల్లో ఏముందో ఇతనికి ఏం తెలియదు. ఇతనికి 25వ వచనం చదవండి. 25వ వచనం. అతడు ప్రభు మార్గమును విషయము ఉపదేశం పొంది తన ఆత్మయందు త్రేవరపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడి, యోహాను బాప్తిసం మాత్రం పొందాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందలేదు, ఈయన మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందలేదు. అందుకని ఇదిగో వాక్యం ఇది ఉంది, ఆత్మ బాప్తిసం పొందాలి బాబు, వాక్యాన్ని నేర్పారట. వాక్యాన్ని అతనికి విశుద్ధపరిచారంటే భార్యాభర్తలు రోజు కలిసి వాక్య ధ్యానం చేసేవారట. రోజు కుటుంబ ప్రార్థనలు పెట్టుకునేవారట. ఎంతమంది భార్యాభర్తలు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారండి? ఎంతమంది భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తున్నారండి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో, మత్తయి సువార్త 18:20లో ఏముంది అక్కడ? ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడుకొని ప్రార్థిస్తారో వారి మధ్యలో కుటుంబ ప్రార్థన లేదు, కాలక్షేపాలు. ఇద్దరు కలిసి టీవీ చూస్తారు, భార్య భర్త ఇద్దరు కలిసి టీవీ చూస్తారు బాగా. ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటారు, కానీ ఏం చేయరు వీళ్ళిద్దరు? అనుదిన కోటములు అందరి గృహములలో ఆనందముతోనూ ఆరాధనలాయే వేణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదాం. వేణుల విందగు ధ్యానము చేయుచు మురియుదాము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము. దేవునికి స్తోత్రం. కుటుంబ ప్రార్థన ఎట్టుకున్నారండి? మేమిద్దరమే, మా ఇద్దరికే కుటుంబ ప్రార్థన. నేను బైబిల్ చదివితే ఆవిడ ప్రార్థన చేయాలి, ఆవిడ బైబిల్ చదివితే నేను ప్రార్థన చేయాలి. ఇంటికాడ ఎప్పుడన్నా ఉంటే ఖాళీగా ఉంటాం కదా, ఎప్పుడన్నా పోవటం లేదు ఇవ్వాలంటే ఇద్దరం కలిసి కూర్చుంటాం. ఆవిడ పాట పాడితే నేను ప్రార్థన చేయటం, లేదా నేను బైబిల్ చదివితే ఆవిడ ప్రార్థన చేయటం. కుటుంబ ప్రార్థనలు ప్రతి ఇంటిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని బాగా తెలిసిన వారు వాక్యాన్ని మరీ పూర్తిగా అతనికి విశుద్ధపరిచిరి. దేవుని మార్గమును 26వ వచనంలో అతను చేర్చుకుని దేవుని మార్గమును మరీ పూర్తిగా, దేవుని మార్గాన్ని గురించి, దేవుని బోధల గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి. మీ భార్యాభర్తలు, సంఘస్థులు వాక్యాన్ని తెలిసిన వారైనా మీరు? వాక్యానుసారంగా నడుస్తున్న వారైనా మీరు? ఇది 4వది. 5వది ఏంటో తెలుసా? సేవకుడికి సహకారంగా ఉన్నారు వీళ్ళు. మళ్ళా వీళ్ళు కలిసి ఉండటమే కాదు, ఆతిథ్యం చేయటమే కాదు, కలిసి పని చేసుకోవటమే కాదు, వాక్యం దేశంలో కాదు. పౌలు గారికి సేవకుడికి ఎక్కడైనా కూటం అనుకోండి, భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోయేవారంట కూడాను. అన్నా ఈవేళ ఎక్కడ కూటం? కొత్తపేట మార్కెట్ సెంటర్లో అన్నారు అనుకోండి. భార్యాభర్తలు అక్కడ ఉండేవారంటే, వెళ్ళి బరకాలు వేసి మైకులు కట్టి పాటలు పాడుతుండేవారంటే నెల్లిలోగా, అకుల్లా ప్రిస్కిల్లా. పూర్వం అలా ఉండేవారు భార్యాభర్తలు. మీ భార్యాభర్తలు ఎందుకు వెంబడించకూడదు? ఎందుకు భార్యాభర్తలు కలిసి దేవుని కార్యక్రమాలకి రాకూడదు? జాగ్రత్త సుమా. వారు దేవుని యొక్క పనిలో సాకారంగా ఉన్నారు. చూడండి, ఎక్కడుందా మాట పాస్టర్ గారు అంటారా? 18వ వచనం చూడండి. 18వ వచనం, 18 అపొస్తలుల కార్యంలోనే ఉన్న ఈ విషయాలన్నీ. 18:18లో సౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పూచుకుని తనకు మొక్కుబడి ఉన్నందున
కింక్రియాలో తల వెంట్రుకలను కత్తిరించి కొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకుల అనేవారు అతనితో కూడా వెళ్ళారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు? ఎఫెసుకు వచ్చినప్పుడు, ఎఫెసులో మీరు ఇక్కడ ఉండండి, సేవ చేయమన్నాడు వాళ్ళిద్దరిని. ఎంత మంచి సహకారులో తెలుసండి వీళ్ళు. వీళ్ళకి మొత్తం చూడు, నా జత పనివారు అన్నాడు పౌలు గారు, నా శిష్యులు అనలేదు. రోమీలకు రాసిన పత్రిక 16:3 రోమీలకు రాసిన పత్రిక 16:3 నా విశ్వాసులు అనలేదు, నా సంఘస్థులు అనలేదు. ఏమన్నాడమ్మా? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లా అకుల్లాకు నా వందనాలు చెప్పండి. నా జత పనివారు అంటే దేవుని పని కూడా చేశారని అర్థం. అక్కడ జత పని వాళ్ళు అంటే ఈయన సువార్తకి వెళ్తే వాళ్ళ సువార్తకి వెళ్ళారు, ఈయన పత్రిక ఇస్తే వాళ్ళిద్దరు పత్రికలు ఇచ్చేవారు, ఈయన పాటలు పాడితే వాళ్ళు కూడా ప్రార్థన చేసేవారు, ఈయన వాక్యం చెప్తే వాళ్ళు కూడా వాక్యం చెప్పి భార్యాభర్తలు ఎవరు ఉన్నారండి అలాగా? ఎందుకు సేవ విస్తరించట్లేదు? ఒకప్పుడు ఆనందరావు గారు తండ్రి గారి యొక్క పరిచర్యలో భార్యాభర్తలుగా కొత్తపేట ఏంటి ఎక్కడికేంటి పరుగులెత్తేవారు కదా. నడక చాలగొట్ల మీద నడిచెళ్ళేవారు, రోడ్లు లేవు, బళ్ళు లేవు ఆ రోజుల్లో. సుకుమారం అయిపోయింది. అకుల్లా ప్రిస్కిల్లాలో ఆయనతో కూడా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళిపోయి సేవ చేసేసి ఎఫీసీలో ఉండమంటే అక్కడే ఉండిపోయి వాళ్ళ ఇంటికాడ ఒక ఇల్లు కట్టేసి ఆ ఇంటికాడ ఆన్లైన్లో పోగేసి ఓ సంఘాన్ని మొదలెట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన ఎఫెసులో ఉండి మీరు మంచోళ్ళు కదా, ఇక్కడ పని చేయండి, నేను వేరే ఊరు వెళ్తాను. అందుకనే వారి 4వ వచనం ఏముందమ్మా? 4వ వచనం చదవండి. తర్వాత వారి ఇంటనున్న సంఘమునకు అంటే అకుల్లా ప్రిస్కిల్లా ఇంటికాడ ఏముందమ్మా? కొరింథీయులకు రాసిన పత్రిక 16:19 మొదలు కొరింథీ 16:19 వారి ఇంటనున్న సంఘమునకు అంటే దేవుని పని ఎంత బాగా చేశారో చూడండి. వాళ్ళు అయ్యగారు వచ్చేటప్పటికి వాళ్ళ ఇల్లు మేడ మీద ఇచ్చేసి ఆ మేడ మీద బరకాలు వేసేసి పాటలు పాడి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళకి నీళ్ళు ఎట్టి మధ్యాహ్నం అప్పుడు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి చర్చకు వచ్చేవారంట. ఆ వచ్చిన వాళ్ళందరికీ వంటలే. మరి పొద్దున ప్రసంగం మొదలు పెడితే 2 గంటలకు 5 కూటం, అప్పుడు భోజనాలు ఎట్టి మళ్ళీ సాయంత్రం కాసేపు ప్రార్థన ఎట్టి అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆదివారానికి రావాలి కాబట్టి అలా ఉండి అంట రోజులు శనివారానికి వచ్చేసేవారు. ఇంతనన్నా సంఘానికి ఎంత పరిచయం చేశారు వాళ్ళు, కష్టపడ్డారు, దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. ఇది విన్న పాయింట్. 5వ పాయింట్ నేను ముగించేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఎంకరేజ్, ప్రోత్సాహం చేసేవాళ్ళట. ఏంటమ్మా? ప్రోత్సాహం. అపొస్తలుల కార్యములు 18:27 తరువాత అతడు అక్కయ్యకు బోధలు ఇచ్చినప్పుడు అతను చేర్చుకొనవల్లని సహోదరులు ప్రోత్సాహపరుచు అక్కడకు శిష్యులను వ్రాసి అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారు. వీళ్ళు అక్కయ్యకి వెళ్తున్నాడు అంటే ఈ కుర్రోడు ఎవరు అప్పుల్లో వీళ్ళు రాశారంట, ఇదిగో ఈ కుర్రోడు మంచోడు, వాక్యమా చెప్తున్నాడు, ధైర్యంగా ఉంటాడు, ఇతను చేర్చుకోండి అని ప్రోత్సాహం. ఇతన్ని సంఘంలో చేర్చుకోండి, ఏమన్నా అతనికి ఏమన్నా బట్టలు కానీ కానుకలు కానీ ఉంటే ఇవ్వండి, పర్లేదు, మంచి కుర్రోడు, అతను సేవ చేస్తున్నాడు. ప్రోత్సాహం, ఎంకరేజ్. చూడండి ఏముంది అక్కడ? సహోదరులు ప్రోత్సాహపరచుచు అతన్ని చేర్చుకొనవలనని సంఘస్థుల్ని ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు ఉత్తరం రాశారు. ఇది అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు మేము ఉత్తరం రాస్తున్నాం, అక్కయ్య సంఘస్థులారా ఇదిగో మీకు వీళ్ళ ప్రోత్సాహం చేయండి, ఎంకరేజ్మెంట్. ఒకళ్ళు పాట పాడుతున్నారు అనుకోండి, మీరు ఏం చేయలేమా? పాట పాడుతుంది అనుకోండి, ఎవరన్నా ఏం చేయాలి? మీరు పాట పాడుతున్నాను, ఎందుకంటే పాట రాగలేవు ఏంటి ఓనమ్మా ఆడ కూడా పాట అని అనకూడదు, ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్. బలిపాడు వెళ్దాం. ఒకళ్ళు ఆలయం తుడిచారనుకో, మీరు ఏం చేయాలి? నేను రాలేకపోతున్నాను, తుడుస్తున్నాను, మంచిదను అమ్మ అనాలా? ఇంకా మీరే తుడిచేసుకోండి, మీరే మిమ్మల్ని పిలవకండి, మీరే ఆశీర్వాదాలు తీసేసుకోండి అంటుందంటూ కావిడ. కనుక ఒకరినొకరు పిలుచుకోవాలా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రోత్సాహం. 10వ అధ్యాయము 26 ఏప్రిల్ రాసిన పత్రిక 10:26 ఒకరినొకరు పురుకొల్పుకోమన్నాడు. సహోదరులు ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? పురుకొల్పుకోవాలి. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళకి ఏం అవ్వాలమ్మా? మీరు ఎంకరేజ్ చేయాలి. బలి చేసావమ్మా ప్రార్థన అనాలి. అంటారా? ఎందుకు వచ్చిన ప్రార్థనలు అదే అన్నాం అనుకో, ఇంక మళ్ళీ ప్రార్థన చేద్దాం. మనిషి వాక్యం చదివాడు, కనీసం సరిగ్గా చదవాలా అని అన్నాం అనుకో, ఇంకా ఎప్పుడు చదవడం. ఎలా చేసినా సరే మొదట మనం అందరం నడితే మొట్టమొదటి పుడతా నడిచేసేమిటి? పుడతా నడిచేమా? నేర్చుకుంటాం, కింద ఆడతాం, మీద ఆడతాం, నేర్చుకుంటాం, వస్తుంది. ఒకరు పైకి వెళ్తే మనం పీతల బుద్ధి అండి. ఆ పీతలు ఏం చేద్దండి, ఓ పీత పైకి వెళ్తే ఇంకో పీత కిందకి లాగేద్దండి దాన్ని.
పైకి వెళ్ళినవరు ఎంకరేజ్ చేయరు. ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలండి? ప్రోత్సహించుకోవాలి. అది ఈవేళ నేను ఇలా ఉన్నానంటే నన్ను చాలాసార్లు ఎంకరేజ్ చేశాడు ఆయన. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి, రండి సువార్తకు రండి, ఇంటికాడ ఉండకండి, అక్కడ తిరగండి, ఎక్కడ తిరగండి, మొత్తం తోమడమే. 5 ఏళ్ళు తిరిగాను ఆయనతో పెళ్ళి అవ్వకముందు. దేవునికి మహిమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. చివరి మాట చెప్తాను. చివరి మాట ఏంటంటే 16వ రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములైన ఇచ్చుటకు తెగించరే. నెక్ టు నెక్. మన వైపు చూడండి ఒకసారి. పాస్టర్ గారు కొరకంట ప్రాణాలు ఇచ్చేయడానికి తెగించారంట. నెక్ టు నెక్. అయ్యగారి మీద ఏగాలిందంటే నేను ఆలిపోతాను. పౌలు గారిని ఎఫెసీలో చితక్కొట్టేస్తున్నారు, ఏథెన్స్లో చితక్కొట్టేస్తున్నారు, ఎవరో చేర్చుకోవట్లేదు. అకుల్లా ప్రిస్కిలా అన్నారా, మా ఇంటికాడ ఉండి ఎవరు వస్తారు, నేను చూసుకుంటాను. ఎందుకంటే మరి వీడి రోమా గవర్నమెంట్ చుట్టం అన్నారు కదా, ఆ సపోర్ట్ ఉండేది. ప్రాణాలు ఇవ్వడానికి తెగించారట. సేవలో ప్రాణాలు ఇవ్వడానికి, పాస్టర్ గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ప్రభువు కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికైనా తెగించరి. ప్రభునందు ప్రియులారా, ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు తెగించారట. ప్రాణాలు ఇవ్వడానికి, దేవుని సేవ కోసం. సైకిల్ లేకపోయినా నడక మీద, ఆహారం లేకపోయినా, కొన్నిసార్లు ఆహారం దొరకదు, 2 అయిపోతుంది భోజనానికి. మా తోటి పిల్లలు అలాగే తిరిగారు. తినడానికి సరైన స్థలం దొరకదు, అలాగే హోటల్ సరైన దొరకవు, ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఏది ఆ త్యాగము, ఆ కమిట్మెంట్ తప్పిపోయింది. అకుల్లా ప్రిస్కిలా లాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఆ సంఘం విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. రామచంద్రపురంలో ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పటికి ఒకటి కనబడుతుంది. ఏంటిది? కుష్ఠరోగుల కాలనీ హాస్పిటల్. ఇంచుమించు 16 ఎకరాలు ఎంత ఉంటుంది. అక్కడ హచ్చు డైమండ్ అమ్మ గారు సేవ చేసేవారు. జాన్ డేవిస్ గారు అనేటువంటి ఒక ఆయన కాకినాడ నుంచి 1800వ శతాబ్దంలో నడక మీద వచ్చి గుర్రబండి ఎక్కి పడవలో ప్రయాణం చేసి, పడవ మీద, అప్పుడు బస్సులు లేవు, ఎర్ర బస్సులు లేవు, పడవ మీద గుర్రబండి అలా చివారు చేసుకుంటూ కాకినాడ వచ్చేటప్పటికి ఈ హచ్చు డైమండ్ అమ్మ గారు ఇక్కడ ఉన్నారని ఆవిడ దగ్గరికి వచ్చాడట. ఆవిడకి పెళ్లి చేసుకోలేదు, ఆవిడ దగ్గర ఉన్నాడు. ఈయన భార్య భర్తలు. జాన్ డేవిస్ గారు అక్కడికి వచ్చాక హచ్చు డైమండ్ అమ్మ గారి దగ్గర పనిచేసే అబ్బాయికి జ్వరం వచ్చిందట. టెస్ట్ చేసి చూస్తే ఏంటి జ్వరం వచ్చిందంటే ఇక్కడికి మచ్చ వచ్చింది, కుష్ఠరోగం. అమ్మో, ఊరంతా టెస్ట్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం అంతా కుష్ఠరోగం వచ్చేసిందట. కుష్ఠరోగులు ఉన్నారంట అందరం. వెంటనే హచ్చు డైమండ్ అమ్మ గారు, వీరు జాన్ డేవిస్ గారు కెనడా బ్యాప్టిస్ట్ మిషనరీస్ వాళ్ళు అక్కడికి ఉత్తరం రాసి 150 పడకలు కలిగిన ఆసుపత్రి కట్టించారు కుష్ఠరోగుల కోసం. 150 పడకలు ఆసుపత్రి కట్టించి మొత్తం రామచంద్రపురం వాళ్ళందరికీ కూడా కుష్ఠరోగాలకి వైద్యం అందిస్తూ లెపర్సీ కాలనీ కట్టి వాళ్ళకి అన్ని రకాల వైద్యం చేసేసి, ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒక 7 సంవత్సరాలు పరిచయం చేసి జాన్ డేవిస్ గారు కూడా ఇంకా వీళ్ళ దగ్గరే సువార్త చేసి వీళ్ళకి కట్లు కట్టి వాళ్ళకి ప్రార్థన చేస్తే అలా ఉండిపోయాడు. 7 సంవత్సరాల తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోతున్నాడు సొంతూరు. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈయన బయలుదేరేటోడికి ఈయన కొంచెం జ్వరం వచ్చింది. ఈయనకి ఏమండోయ్, ఈయన కొంచెం జ్వరం వచ్చింది. భార్య భర్తలు ప్రాణం పెట్టడం అంటే చెప్తున్నాను. జ్వరం వస్తే అక్కడ టెస్ట్ చేశారు. అరే నీకు ఇది మామూలు జ్వరం కాదు, ఇది నీకు ఏదో తేడాగా ఉంది అని టెస్టులు చేయాలి. ఏం జ్వరం అంటే ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. జాన్ డేవిస్ గారికి కుష్ఠరోగం. అవును, నేను 7 సంవత్సరాలు కుష్ఠరోగుల మధ్యన పనిచేశాను. ఇది అంటువ్యాధిరా, నీ భార్యను కలవకూడదని, ఇద్దరు పిల్లలను కలవకూడదని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు తలుపులు వేసేసుకున్నాడు ఆయన. కిటికీ అద్దాల్లో నుంచి వాళ్ళ భార్యను పిలిచి, ఐ లవ్ యూ మై డార్లింగ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎందుకంటే నీకు ఇష్టమే, కానీ నువ్వు నన్ను తాకినా నీకు కుష్ఠరోగం వస్తుంది, ఇలా గదిలో ఉంటాను, నువ్వు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ ఉండానంటే ఆవిడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? పెళ్లి చేసినప్పుడు ఏమని మనం వాగ్దానం చేసుకున్నాం? కష్టమైనా, మేలైనా, కీడైనా, సుఖమైనా నీతోటే నా జీవితం అని చెప్పాను కదా. ఒకవేళ నువ్వు తలుపులేసుకుని బతుకుతావేమో, నువ్వు తలుపులు నిన్ను చూడకుండా మరుక్షణం నేను బ్రతకలేను, చచ్చిపోతాను నువ్వు లేకుండా.
అని తలుపులు తీసేసి ఆవిడ అలాగ కౌగులించేసుకున్నాడంట. అలా ఆయన కౌగులించుకుందంట ఆవిడ. చచ్చే వరకు పిల్లలు వచ్చారట, డాడీ డాడీ అని చూడడానికి వస్తే తలుపులు వేసేసి కిటికీలోంచి, రే మీరు నా ఇంకా చూడకూడదురా. ఏ డాడీ ఏ రాకుండా రోగం వచ్చిందిరా నాకు. సేవకి వెళ్ళాను కదా, చచ్చి వరకు పిల్లల్ని ముట్టలేదట. ఈవేళ రామచంద్రపురంలో ఒక్క కుష్ఠరోగి కూడా కనపడ్డా అక్కడ. ఆనాడు ఆయన చేసిన సేవకి, ఆనాడు ఆయన చేసిన త్యాగానికి, ఆనాడు ఆయన కుష్ఠరోగుల కోసం కుష్ఠరోగిగా మారిపోయాడు. ప్రాణాలు తెగించి ప్రభు పరిచర్య చేశారు జాన్ డేవిస్ గారు. ఏం త్యాగం చేయగలను? ఫ్యాన్ లేకపోతే చర్చిలో కూర్చోలేవు, సరిగా పరకం లేకపోతే కూర్చోలేవు, కుర్చీ లేకపోతే లేచి వెళ్ళిపోతావు, భోజనం పెడితే సరిగా దానికి విమర్శలు. ప్రాణానికి తెగించి వాళ్ళు పనిచేశారు. ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే ఉండలేవు. నువ్వు ప్రాణాలు ఇస్తావా దేవునికి? తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలు ఆదర్శ దంపతులు ఎలా ఉండాలో మాతో మాట్లాడావు. వారిద్దరూ కలిసే ఉన్నారు తండ్రి. మరణం వరకు ప్రాణాలు తెగించారు. వాళ్ళ కోసం ఆసియాలో ఉన్న సంఘాలన్నీ కూడా కృతజ్ఞత చెప్తున్నాయంట. అంత పనిచేశారేమో నాయన మాకు తెలియదు. అక్కడ రాశాడు 4 ఆసియాలో ఉన్న సంఘాలని అన్నావు. వారు చేసిన పరిచర్ని బట్టి నీకు స్తోత్రాలు. మా సంఘాల్లో కూడా అలాంటి భార్యాభర్తల్ని, ప్రార్థన పరుల్ని, భక్తి పరుల్ని, ఆతిథ్యం చేసేవాళ్ళని, ఏక మనసు కలిగిన వాళ్ళని, నాయన కలిసి పని చేసుకునే వాళ్ళని, కలిసి కాపురం ఉండేవాళ్ళని, కలిసి ప్రభువా దేవుని పరిచర్యకు సహకరించే వాళ్ళని లేపమని, ప్రోత్సహించేవారిని, ప్రాణాలకు తెగించేవాడిని లేపమని, విత్తబడిన వాక్యం అందరూ భద్రపరచమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.